నువ్వు అన్నాను కదా పుష్పకు ఎక్స్పెక్టేషన్ వేరే అన్నాను అన్నాను కదనా పూల చొక్క అనేవాడు నిజంగా అన్నాను కదనా వాళ్ళ దగ్గర పేమెంట్ తెచ్చుకుంటావు నీకు నచ్చితే ఓకే మంచి చెప్తావు నచ్చకుండా చాలా సినిమా నీకు ఈ ప్లస్ ఉంది ఏదో కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడినంత మాత్రం సినిమా ఫ్లాప్ అయిపోయి కదా వాడు కూడా రావని ఉంటాడు వాడికి ఏం తెలియదు సబ్జెక్ట్ లేదు అన్నట్టుగా ఏది పడితే మాత్రం సినిమా గురించి ఈ ఫేక్ న్యూస్ నమ్మతో మనస్ఫూర్తి కోరుకుంటాను నేనైతే ఒక సినిమా నుంచి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా ఫ్యూచర్ జనరేషన్ ఏం గొప్ప సినిమా చూసినా అంటే నేను గర్వంగా చెప్తాను నేను బాహుబలి సినిమా చూసిన నేను పుష్ప సినిమా చూసిన గర్వంగా చెప్పాను ఎందుకంటే నువ్వు అన్నాను కదా పుష్పకు ఎక్స్పెక్టేషన్ వేరే అన్నాను అన్నాను కదనా పుష్ప ఏ సినిమాకైనా అన్న చూడన్నా ఫస్ట్ బాహుబలి 1 వచ్చింది అన్న బాహుబలి 2 మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ పెరిగింది అది సేమ్ డే కేజీఎఫ్ కూడా అలానే జరిగింది కేజీఎఫ్ 1 వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్ 2 అవునాను కదనా కొద్దిగా ఎక్కువ ఉంటుంది అవునా కదనా సో కానీ పుష్పకు మేము అనుకున్న రీతి కన్నా ఎక్కువ ఉంది అవునాను కదనా పుష్ప అంటే చూడన్నా ఇప్పుడు నాట్ ఓన్లీ ఇండియా పెద్ద పెద్ద పాన్ ఇండియా క్రికెటర్స్ కూడా తగ్గేదేలా అంటారు అనమాట సో పుష్పకు ఇంపాక్ట్ అలాంటిది కాబట్టి సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఒక మెయిన్ విషయం చెప్తాను నాకు బాగా అనిపించింది ఇట్స్ నాట్ తెలంగాణ ఇట్స్ నాట్ హైదరాబాద్ ఇట్స్ నాట్ ఆంధ్రప్రదేశ్ అన్న ఎక్కడో బీహార్లో ప్రోగ్రామ్ పెడితే పాట్నాలో పెడితే 6 లక్షలు రావాల్సిన జనాభాలోకి 12 లక్షలు రావడం ఏంది సో నిజంగా తన స్థాయి అదే అని చెప్పుకోవచ్చు నిజంగా తను చాలా మంది నవ్వడానికి కాదనుకోండి బాలీవుడ్ హీరో కాకుండా ఒక తెలుగు హీరోకి గంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేసారు పాట్నాలో నిజం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అసలు మేము ఊహించలేదు అన్న పాపం అక్కడ ఉన్న బీహార్ లో ఫ్యాన్స్ కూడా పాపం నైట్ మొత్తం వెయిట్ చేసి పాస్ కోసం కొట్లాడి మార్నింగ్ అంతా వెయిట్ చేసి నిజంగా ఉండడం అనేది గ్రేట్ అని చెప్పొచ్చా చాలా మంది ఇప్పటి వరకు నవ్వడానికి కదా వాళ్ళ స్థాయి ఏందనేది దీని అర్థమైంది నాకు చాలా బాగా అనిపించాను నాకు బాగా అనిపించాను అప్పుడు నేను చిన్నప్పుడు విన్నది దేశ భాషలందు తెలుగు లెస్స అంటే నాకు దాని మీనింగ్ నాకు అర్థం కాలేదు కానీ ఈరోజు అర్థమైంది నిజంగా మన తెలుగుడి సత్తా మనం నిజంగా ఇక్కడ ఉన్నప్పుడు ఆయన విలువలు మనకు తెలియలేదు కానీ బయటకు కొంత ఆయన ఇంత గొప్పడని ఈరోజు అర్థమైంది నిజంగా చాలా చూడన్న మొన్న కర్ణాటకలో భగీరథ ఒక సినిమా తీసిరన్న మన తెలంగాణలో మన తెలుగులో కొన్ని దాన్ని ఎంకరేజ్ చేయలేరు అంటే సినిమా కంటెంట్ ఉందో లేదో మనకు తెలియదు కానీ థియేటర్స్ ఇవ్వలేరు దాన్ని పట్టుకొని చాలా మంది కర్ణాటక వాళ్ళు ఆ పుష్పని బాయ్కట్ చేస్తాం అది ఇది అంటారు ఎందుకు బాయ్కట్ చేస్తారు నాకు అర్థం కాలేదు మీ కేజీఎఫ్ సినిమా మేము చూడలేదా మీ కాంతార సినిమా మేము చూడలేదా మీ ఎన్ని ప్రేమల సినిమా కానీ అట్లా ఎన్నో సినిమాలో కంటెంట్ కన్నడ నోనని కాదన్న కంటెంట్ నచ్చితే ప్రజలు ఎంకరేజ్ చేస్తారు నోనని కాదన్న సో దయచేసి ఇది మన సినిమా ఇండియన్ సినిమా అదే దీని 100% ప్రతి ఒక్క సపోర్ట్ ఇచ్చి యాజ్ మెగా ఫ్యాన్ చెప్తాను నేను పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం డైహార్డ్ ఫ్యాన్ నేను సో ఇప్పుడు అయినప్పుడు కూడా తన ఎలక్షన్ స్థాయిలో తన పర్సనల్ తన చాయిస్ మా పక్కన పెట్టుకోవాలని కానీ ఇది మన ఇండియన్స్ పవన్ కళ్యాణ్ చెప్పి ఒక్క విషయం చెప్తాను బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్న ఏ సినిమా అయిద్దన్న ఈవెన్ మన కల్కితోనే కాలేదన్న సో అందరూ బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్న దంగల్ ఇక్కడ బద్దలు కొట్టాలన్న నాన్ బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్న ఏకైక సినిమా అది పుష్పనే దయచేసి ఇది మన సినిమా మన ఇండియన్ సినిమా దయచేసి ఎంకరేజ్ చేయాలని కోరుతున్నా దయచేసి బాయ్ కట్ అని పదాలు వాడకండి ఇది ఎందుకంటే మన ఇండియన్ సినిమా దేశం మొత్తం గర్వదగ్గ సినిమా అన్న ఇది ఓకే పూల అన్న చూడన్నా పూల చొక్క అనేవాడు నిజంగా అవునాను కదనా కొంతవరకు ఓకే రివ్యూస్ ఏంటంటే రివ్యూస్ అంటే ఏంటన్నా అవునా కదా సినిమాని బ్రతికించాలన్నా ఎంతో కష్టపడి సినిమాలు తీస్తారన్న ఒక 200 ఫ్యామిలీ బతుకుతాయి సో నువ్వు వాళ్ళ దగ్గర పేమెంట్ తెచ్చుకుంటావు నీకు నచ్చితే ఓకే మంచి చెప్తావు నచ్చకుండా చాలా సినిమా నీకు ఈ ప్లస్ ఉంది ఏదో కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడినంత మాత్రం సినిమా ఫ్లాప్ అయిపోయి కదా నేను ప్రతి ఒక్క సినిమాలో కూడా ఏదో మంచి పాయింట్ ఉంటుంది సో నా సినిమాని దయచేసి ఎంకరేజ్ చేయాలని కావాలని కొన్ని పాయింట్స్ పట్టుకొని అడోడ రావని ఉంటాడు వాడికి ఏం తెలియదు సబ్జెక్ట్ లేదు అన్నట్టుగా ఏది పడితే మాత్రం సినిమా గురించి సినిమా అంటే ఎంత కష్టపడి తీసారని అవునాను కదా ఒక సినిమా నుంచి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా ఒక సినిమా నుంచి ఒక ఆయన సీఎం అయినా సినిమా కూడా గొప్ప వాల్యూ అన్నది దయచేసి సినిమా తగ్గిస్తూ మాట్లాడొద్దని మనస్ఫూర్తి ఒకనా రివ్యూస్ ఎవరైనా సార్ నిజంగా చెప్తాను మొన్న ఏంటి జిబ్రా సినిమా హీరో కూడా చెప్పారు దయచేసి రివ్యూస్ చెప్పకండి ఒక 2 days తర్వాత చెప్పండి అందుకే సినిమా చాలా నష్టపోతారు అన్న సో ఈ ఫేక్ న్యూస్ నమ్మొద్దని మనస్ఫూర్తి కోరుకుంటాను నేనైతే ఇప్పుడు క్రికెటర్స్ కు ఆరాధ్య అభిమానులు ఉన్నారు అలాంటి క్రికెటర్ ఇండియా కెప్టెన్ పుష్ప 2 గురించి మాట్లాడింది అదే అంటున్నా కదా తన గొప్ప స్థాయి అది అని చెప్పొచ్చు మొన్న నేను బంజారా హిల్స్ తను నడుచుకుంటూ పోయాను అల్లాజు నడుచుకుంటూ అవుతుంటే చాలా మంది ట్వీట్ చేస్తారు అల్లాజుని వాళ్ళు దిగుతలేరు పట్టించుకోవట్లేరు అని ఈరోజు చూసినా ఎక్కడో పాటనలో ప్రోగ్రామ్ పెడితే అంత జనాలు రావడం అంటే తన రేంజ్ అదే అది ఇప్పుడు నిజంగా నాట్ ఓన్లీ ఇండియన్ క్రికెటర్ అయినా పాకిస్తాన్ ఏ క్రికెటర్ అయినా ఆయన చూసి సలం కొట్టాల స్థాయి ఇప్పుడు ఉన్నాను కదన్నా ప్రతి ఒక్క వాడు కూడా గర్వం చెప్తున్నాను అప్పట్లో నేను అడుగుతున్నాను నువ్వు ఏ గొప్ప సినిమా ఏం సినిమా చూసినా అంటే అప్పట్లో చెప్తారు చాలా మంది ఒక అవతార్ సినిమానో ఓ టైటానిక్ సినిమా అని చెప్పారు ఇప్పట్లో నిజంగా నా ఫ్యూచర్లో మన ఫ్యూచర్ జనరేషన్ ఏం గొప్ప సినిమా చూసినా అంటే నేను గర్వంగా చెప్తాను నేను బాహుబలి సినిమా చూసినా నేను పుష్ప సినిమా చూసినా గర్వంగా చెప్పాను ఎందుకంటే దట్ ఈస్ కాల్ మన ఇండియన్ సినిమా ఇది ఒక తెలుగు సినిమా దయచేసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను అంతే తెలుగు సినిమా నుంచి ఏ సినిమా వచ్చినా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక హైదరాబాద్ లో ఒక ఆంధ్రాలో ఈవెంట్లు పెడుతుండే కానీ ఒక నార్త్ ఇండియా వైజ్ మొత్తం పెడుతున్నారు అలాగే చెన్నైలో కూడా ఈవెంట్ ఉంది అవును నిజంగా ఇది ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కదన్నా ఉన్నాను కాదన్నా సో ఇప్పుడు నాకు తెలిసి మొన్న దేవర చూసాను దేవర ప్రీ రిలీజ్ పెట్టారు సో అతను ఫ్యాన్స్ అసలు మధ్యాహ్నం ప్రోగ్రామ్ ఉంటే నైట్ దిగి ల్యాండ్ అయిపోయారు చాలా మంది వచ్చి అసలు ఆ ప్రోగ్రామే క్యాన్సిల్ అయింది అంతేందుకు మొన్న ఒకసారి బింబిసార ప్రోగ్రామ్ పెట్టారు శిల్పరామంలో ఒక ఫ్యాన్ చచ్చిపోయినామట సో ఇక వీళ్ళకి హై వోల్టేజ్ పవర్ ఉందన్న వీళ్ళకి ఇక్కడ మనం ఎవరైతే పాన్
ఇండియా స్టార్స్ ఉన్నారు, రామ్ చరణ్ కానీ, మన అల్లార్జున్ కానీ, సో ఎన్టీఆర్ కానీ, వీళ్ళు ప్రభాస్ కానీ, సో వీళ్ళ ఫ్యాన్స్ చాలా అరాచకం చెప్పొచ్చు. నిజంగా వాళ్ళకు ప్రోగ్రామ్ అయితే లక్షలు వస్తారు. కాబట్టి కొద్దిగా దూరం ప్రైవసీ, ఇప్పుడు ఎల్బీ స్టేడియం సరిపోదు నాన్ కదన్న, అల్లార్జున్ ఫ్యాన్ బేస్ కాబట్టి. సో నాన్ కదా మొత్తం ఓవరాల్ ఇండియా మొత్తం కవర్ చేస్తారు, చెన్నై, లక్నో, మద్రాస్ అట్లా అన్ని కవర్ చేస్తారు కాబట్టి. సో మెల్లమెల్ల తెలంగాణ కూడా హైదరాబాద్కి వస్తారని అనుకుంటున్నాను.